Now our next participant, Vaishnavi Radhakrishna from National Sanskrit University, Tirupati. ఈమె మాట్లాడబోతున్న అంశం రామాయణం ఆధారంగా సమాజంపై స్త్రీ ప్రభావం, సమాజంలో స్త్రీ స్థానం. जय श्री राम. श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचर विनाशकरं नमामि. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతి నమః. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. ఐఎమ్ ఏ PhD స్కాలర్ ఫ్రమ్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి అండ్ ఐ ఆల్సో రిప్రజెంట్ అవర్ భరతవర్ష డిజిటల్ మీడియా ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం రామాయణం ఆధారంగా సమాజంపై స్త్రీ ప్రభావం, అలాగే సమాజంలో స్త్రీ స్థానం, ముఖ్యంగా భారతీయ సమాజంలో సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి స్థానం ఏమిటి అనేది రామాయణం ఆధారంగా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. సమాజం అంటే ఏమిటి? కొందరు వ్యక్తుల సమాహారము ఒక కుటుంబం. కొన్ని కుటుంబాల సమాహారమే సమాజం. ఒక కుటుంబానికి ఆధారం స్త్రీ, అలాగే సమాజానికి ఆధారం కుటుంబ వ్యవస్థ. అటువంటప్పుడు స్త్రీ ప్రభావం సమాజం పైన ఉండకుండా ఉండదు కదా. మనం విన్నే ఉంటాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, స్త్రీ వల్ల, స్త్రీల కోసం యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు కూలిపోయాయి అని. అలాగే స్త్రీ వల్ల రాజ్యాలు సుసంపన్నంగా సుభిక్షంగా వర్ధిల్లి శత్రువుల నుండి రక్షించబడ్డాయి అనేది కూడా అంతే నిజం. మనం రామాయణాన్ని గమనిస్తే ఎంతో మంది స్త్రీలు కనబడతారు మనకి. కౌసల్య, సుమిత్ర, కైకేయి, శాంత, మంథర, సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, తపస్వినులు అయిన అహల్య, అనసూయాదేవి, శబరి, స్వయంప్రభ, అలాగే రాక్షస జాతికి చెందిన కైకసి, మండోదరి, శూర్పణఖ, త్రిజట, శరమ, ఇంకా లంకలో ఉండేటువంటి రాక్షస స్త్రీలు, సురస, సింహిక, ఇలా ఎంతో మంది. రామాయణంలోని రెండు పెద్ద మలుపులు, ఒకటి రాముని వనవాసం, ఇంకొకటి సీతాపహరణం. ఆ రెండింటి వెనకాల ఉన్నది స్త్రీలే. మనం గమనిస్తే ప్రశాంతంగా ఉన్న అయోధ్య రేపు రాముడి పట్టాభిషేకం అనగా ఒక చిచ్చు రగిలిస్తుంది మంథర అనే కైకేయి యొక్క దాసి. తాను అప్పటి వరకు కైకేయిలో లేనటువంటి ఈర్ష్య, ద్వేషాలు, ఒక అభద్రతా భావం, అవన్నిటినీ కలుగజేస్తుంది. ఎలా? మంథర కైకేయి వద్దకు వచ్చి ఏం మాట్లాడుతుందంటే, ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం త్వాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్వం కృతాంజలి. నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి కైకేయి? రేపు రాముడి పట్టాభిషేకం, ఇది సంతోషించాల్సిన విషయం కాదు. రాముడు రాజు అయిపోతే కౌసల్య రాజమాత అయిపోతుంది. అప్పుడు నీవు కృతాంజలి అంటే అంజలి ఘటిస్తూ దాస్యం చేయవలసి వస్తుంది కౌసల్యకి. అప్పుడు ఏమవుతుంది? ఏవం చేత్వం సహాస్మాభిః తస్యాః ప్రేష్య భవిష్యసి పుత్రశ్చ తవ రామస్య ప్రేష్యభావం గమిష్యతి. నువ్వు కౌసల్యకి దాస్యం చేయడం చూసి భరతుడు కూడా రాముడికి దాస్యం చేస్తాడు. అలా రాముడు వంశమంతా రాజులైపోతారు, నీ కొడుకు భరతుడి వంశమంతా ఇలా దాసుల్లాగే మిగిలిపోతారని ఒక కట్టు కథ, కల్పిత కథ. అసలు అలా జరుగుతుందా? రాముడు అలాంటివాడా? కౌసల్య అలాంటిదా? కాదు కదా. కానీ మంథర ఏదో ఊహించుకొని కైకేయి మనస్సులో జొప్పిస్తుంది.
ఇలా కైకేయిలో లేనటువంటి ఈర్ష్య ద్వేషాలు అప్పటి వరకు నా రాముడు అలాంటి వాడు కాదు, రాముడు అన్ని విధాల రాజవడానికి అర్హుడని చెబుతూనే ఉంటుంది. కానీ మనం గమనిస్తే రామాయణంలో 2 సర్గలు మంథర చెబుతూనే ఉంటుంది. ఈ మంథరాన్ని వాల్మీకి మహర్షి పాపదర్శిని అని వర్ణిస్తారు. కొంతమంది మనం ఇప్పుడు చూస్తున్న సమాజంలో పాపం 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 అంటూ పదే పదే పాపాన్ని గురించి చెబుతూ మారు మనసు పొందమని స్త్రీలని సాఫ్ట్ టార్గెట్స్గా చేసుకుని మారుస్తూ ఉన్న వాళ్ళు, మనసు మార్పిడి చేస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కైకేయి తనకి మంథర చెప్పిన మాటలకి మోసపోయి తాను కూడా అలానే ఊహించుకొని తన మనసు మార్చుకుంది. అప్పుడు ఏమైంది, మొండి పట్టి మరీ దశరథుణ్ణి కన్విన్స్ చేసేసింది. ఇది ఒక చిన్న వ్యక్తిగత విషయంగా మొదలయ్యి ఒక కుటుంబ సమస్యగా మారింది. నిజంగా కుటుంబ సమస్యగానే మిగిలిపోయిందా? రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, భరతుడు కైకేయి అనుకున్నట్టు రాజ్యపాలన చేయలేదు, సో కైకేయి కోరిక కూడా తీరలేదు. కానీ అనుకోని విషయం ఏమిటంటే దశరథ మహారాజు మరణం, పుత్రవియోగంతో దశరథుడు మరణించాడు. దానివల్ల కైకేయికే నష్టం జరిగింది, తాను వైధవ్యం పొందింది, అలాగే కౌసల్య సుమిత్రలకి కూడా వైధవ్యం కలగడానికి కారణమయ్యింది. అంత మాత్రానికే మిగిలిపోయిందా ఈ సమస్య అంటే అది ఒక సమాజము దేశ సమస్యగా కూడా మారింది. అంత గొప్పటి అయోధ్య అనే రాజ్యము రాజు లేని రాజ్యంగా మారిపోయింది కొంతకాలం వరకు. అంటే ఒక స్త్రీ ప్రభావము అనేది ఎంత తీవ్రంగా ఉంటుంది, ఒక స్త్రీ ఆత్మ సంయమనంతో ఉంటే ఆ సమాజం అనేది ఎంత బాగా వర్ధిల్లుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ మంథర అనే వ్యక్తే ఇక్కడ లేకపోతే గనక కైకేయికి ఆ 2 వరాలు ఉన్నాయి కదా దశరథుడు ఇచ్చినవి, అవి తన కుటుంబ శ్రేయస్సు కోసమో సమాజ హితం కోసమో లోక కళ్యాణం కోసమో వాడేదేమో. కైకేయి వ్యక్తిత్వం చూస్తే తనేం 4 గోడల మధ్యలో మిగిలిపోయి ఒక అమాయకురాలు కాదు, ఒక నారో మైండెడ్ కాదు, తను ఒక యోధురాలు. తన యుద్ధంలో దశరథుడికి సహకరించడం వల్లే ఆ 2 వరాల్ని పొందింది. కానీ పదే 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 ఒక అబద్ధాన్ని చెప్పి మనసులో జొప్పించినప్పుడు అదే నిజమని, వోకిజం అని మనం ఇప్పుడు విన్నాం కదా జాహ్నవి రెడ్డి గారు చెప్పిన విషయము, ఆ వోకిజంకి విక్టిమ్ లాగా అయిపోయింది కైకేయి. దానివల్ల ఒక సమాజంలో ఒక అలజడి చెలరేగింది, అయోధ్య అంతా కూడా బాధతో మిగిలిపోయింది. 2వ ఉదాహరణ, ఇది మోహము వల్ల వచ్చిన సమస్య అయితే, నెక్స్ట్ శూర్పణఖ అని ఇంకొక రాక్షసి, తాను రావణాసురుడి చెల్లెలు, తాను రాముడిని మోహించింది. రాముడు సాఫ్ట్గా నిరాకరణని తెలిపాడు. అంతవరకు తెలుసుకొని వెళ్ళిపోయిందా శూర్పణఖ అంటే లేదు. శూర్పణఖకి లక్ష్మణుడి మీద కోపం వచ్చింది, సీతమ్మ మీద కోపం వచ్చింది. అప్పుడు ఏముంటుంది రాముడితో అంటే, ఈ సీత కోసం నువ్వు నన్ను నిరాకరిస్తున్నావు కదా, సరే ఏవాం విరూపాం అసతీం కరాలాం నిర్ణతోదరీం వృద్ధాం భార్యాం అవష్టభ్య మాంనత్వం బహుమన్యసే. అసలు సీత ఎలా ఉంది, చూడ్డానికి వికారంగా బక్కగా పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి అంధవికారంగా ఉంది. తనని నువ్వు భార్యగా స్వీకరించి ఉన్నావు, తనేం అవసరం లేదు, నేను తనకన్నా సౌందర్యవతిని, నన్ను స్వీకరించు అని అంటుంది. అలాగే అద్యే మాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీం త్వయా సహచరిష్యామి నిస్సపత్న యథాసుఖం. సీతే కదా నీకు అడ్డు, నేను సీతని చంపివేస్తానని సీత మీదకి వెళ్ళిపోయి తనని చంపాలని ప్రయత్నిస్తుంది. రాముడు ఊరుకుంటాడా? లక్ష్మణుడితో చెప్పి ముక్కు చెవులు కోసి పంపించేశాడు. అప్పటికీ శూర్పణఖ తన తప్పుని తెలుసుకొని మారిందా అంటే లేదు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు శూర్పణఖ కామమోహిత, విరూపిత శూర్పణఖ రాక్షసి కామమోహిని. ఆ శూర్పణఖకి కామం కలగడం వల్ల ఆ కామము నెరవేరకపోవటం వల్ల ఏం జరిగింది, క్రోధం వచ్చింది. సీతమ్మ వారి మీద ఆ కోపాన్ని చూపించింది, కానీ షీ ఫెయిల్డ్. అప్పుడు ఏమైంది, ఖరదూషణాదులు ఉన్నారు కదా వాళ్ళ అన్నగారులు, పాపం వాళ్ళేదో వాళ్ళ పని చేసుకుంటుంటే వెళ్ళి ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. నా ముక్కు చెవులు కోసేశారు. ఒక ఉమెన్ కార్డ్ ప్లే చేసింది.
ఒక సింపతి కార్డ్ ప్లే చేసి ఖరదూషణాదుల్ని 14,000 మందిని రాముడి చేతిలో బలి చేసింది. నిజంగా శూర్పణఖ లేకపోతే రాముడు వీళ్ళందరినీ చంపేవాడే. కానీ శూర్పణఖ క్రోధానికి వాళ్ళు బలైపోయారు. వాళ్ళు రాక్షసులనే ఒక రీజన్తో కాకుండా శూర్పణఖ వల్ల వాళ్ళు బలైపోయారు. తన రాక్షస జాతికి తానే ద్రోహం చేసినట్టే కదా. అలాగే అంతమందిని చంపినా తను తన మిస్టేక్ని తెలుసుకోకుండా ఇంకా క్రోధాన్ని పెంచుకొని కోపం కట్టలు తెంచుకొని రావణాసురుడి వద్దకు వెళుతుంది. ఇక్కడ తన హిపోక్రసీని మనం చూడవచ్చు. శూర్పణఖ ఏమంటుంది, రాముడి దగ్గర ఏమంది, సీత అందవికారంగా ఉంది, తనకన్నా నేనే సౌందర్యవతిని, సో నన్ను స్వీకరించు నీ భార్యగా అని. ఆయన నిరాకరించేసరికి రావణాసురుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది, తన ముక్కు చెవుల విషయం వదిలేసి, రాముడు లక్ష్మణుడు అని గొప్ప వీరులు ఉన్నారు, నా ముక్కు చెవులు ఖండించేశారు, నువ్వు వెళ్ళి వెంటనే వాళ్ళిద్దరినీ సంహరించు. ఇది ఓకే, ఇక్కడి వరకు ఓకే. బట్ ఇంకా ఏం చెప్తుంది శూర్పణఖ అంటే, నైవ దేవి న గంధర్వి న యక్షి నచ కిన్నరి నైవం రూప మయా నారి దృష్టపూర్వ మహీతలే. సీతమ్మ వారిని వర్ణిస్తుంది. దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష జాతుల్లోని ఏ స్త్రీలు సీతకి సాటిరారు. అంత సౌందర్యవతి సీత, రాముడి పత్ని. సా సుశీల వపుశ్లాఘ్య రూపేణ అప్రతిమా భువి తవానురూప భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథాపతి. ఎంత హిపోక్రసీ ప్లే చేసిందంటే శూర్పణఖ. అలాగే తన క్రోధము తీరలేదని, తన కామం తీరలేదని తాను స్త్రీ అయ్యుండి ఇంకొక స్త్రీకి ద్రోహం చేయాలని చూసింది. సీత ఉందే అతి సౌందర్యవతి, ఆమెకి నీవు తగినవాడివి రావణ, నీకు ఆమె తగినది, నీకు ఆమె భార్య కావాల్సింది. కానీ రాముడితో అక్కడెక్కడో అడవుల్లో ఉంది, నువ్వు వెంటనే సీతని అపహరించి రాముడిని లక్ష్మణుడిని వధించు అని ఈ ఐడియా, సీతాపహరణమైన ఐడియా ఎవరిచ్చారు అంటే శూర్పణఖే ఇచ్చింది. సో రావణుడిని కూడా బలి చేసింది ఎవరు అనంటే ఒక కారణం శూర్పణఖే. శూర్పణఖలో కలిగిన క్రోధాగ్ని లంకని దహించింది. తాను రగిల్చిన చిచ్చు లంకకు అంటుకుంది. హనుమంతుల వారు లంకని దహించారా నిజంగా అనంటే దానికి కారణం శూర్పణఖ. ఇది నేను చెప్పట్లేదు. లంకా దహనం అంతా అయిపోయాక రాక్షసి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఒక్క శూర్పణఖ లేకపోతే లంకిలా ఉండేది కాదు కదా. తనే కారణం ఇదంతా మంటలు మండడానికి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఒక సమాజంపై స్త్రీ ప్రభావం ఎంత తీవ్రంగా ఉండగలదు అనడానికి ఇంకొక ఉదాహరణ తాటక. తను చాలా బలవంతురాలు, ఒక యక్ష జాతికి చెందిన స్త్రీ. మంచిగా పెంచొచ్చు కదా, మారీచ సుబాహువులు తన కొడుకుల్ని అలా కాదు, లోక కంఠకులుగా పెంచుతుంది. ఋషులు మునులు వారు యజ్ఞాలు చేసుకుంటూ ఉంటే లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞవాటికల దగ్గరికి వెళ్ళి రక్త మాంసాలను కురిపిస్తారు మారీచ సుబాహులు. వాళ్ళిద్దరిని సంహరించింది ఎవరు? రామలక్ష్మణులు. అంటే ఒక స్త్రీ తలచుకుంటే తాను తన సంతానాన్ని రాముడిలా ధీరుడిలా, లక్ష్మణుడిలా సర్వలక్షణ సంపన్నుడిగా, భరతుడి లాంటి త్యాగధనుడిగా, శత్రుఘ్నుడి లాంటి గొప్ప వీరుడిలాను పెంచగలదు. అలాగే లోక కంఠగులుగా తయారు చేసి అణుబాంబుల్లా సమాజంపైకి వదలను గలదు. రెండు స్త్రీకి సాధ్యం. మనం ఎలా ఉండాలి అనేది రామాయణం అనే అద్దంలో చూసుకొని మన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకోవాలి. ఈ విషయం, దీనికి రిలేటెడ్ ఇంకొక విషయం ఏమిటి అనంటే సమాజంపై స్త్రీ ప్రభావం ఎలా ఉంటుంది అని చూసాం కదా. అలాగే సమాజం స్త్రీని ఎలా చూడాలి, స్త్రీ పట్ల ఏ విధంగా ఉండాలని మన ధర్మం చెబుతుంది, మన సనాతన ధర్మం చెబుతుంది. దాన్ని ఫాలో అయిన వాళ్ళు ఎలా వృద్ధి చెందారు, దాన్ని ఫాలో అవని వాళ్ళు ఎలా వినాశనం చెందారు అనేది కొన్ని ఉదాహరణలతో రామాయణంలోనివి చూద్దాం. మన సనాతన ధర్మం స్త్రీకి ఎటువంటి స్థానాన్ని ఇచ్చింది? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, కేవలం గౌరవించబడతారో కాదు, పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు, ఆనందంగా ఉంటారు అని. కేవలం ఆదరించమనలేదు, ఆరాధించమనింది మన సంస్కృతి. అలాగే స్త్రీకి
మొదటి దైవం మాతృదేవో భవ అనే స్థానాన్ని ఇచ్చింది, మొదటి గురువు అనే స్థానాన్ని ఇచ్చింది. 1000 మంది గురువులకి సమానం తల్లి అని చెబుతుంది మన ధర్మం. దీనిని పాటించిన వారు రామాయణంలో మనకు కనబడతారు. మొదట రాముడు, రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి యాగరక్షణార్థం వెళ్తారు కదా. అప్పుడు అహల్యాదేవి శాప విమోచనానికి కారణం ఎవరు? రాముడే కదా. మరి ఆ విషయం రాముడికి తెలుసు, కానీ ఆయన ఏమైనా దర్పం ప్రదర్శించాడా? లేదు. అహల్యాదేవి గొప్ప తపస్విని, గౌతమ మహర్షి భార్య, బ్రహ్మ మానస పుత్రిక. అందుకు రామలక్ష్మణులు ఇరువురు ఆమె పాదాలను స్పృశించారు, నమస్కరించుకున్నారు. అలా వాళ్ళొక స్త్రీని గౌరవించారు. శాపస్యాంత ఉపాగమ్య తేషాం దర్శనమాగత రాఘవౌతు తతస్తస్యాః పాదౌ జగృహతు తదా. పాదవులను స్పృశించారు. లక్ష్మణుడి గురించి మనం మర్చిపోవద్దు ఈ విషయంలో. లక్ష్మణుడు వనవాసంలో అసలు సీతాపహరణం జరిగిన తర్వాత సీతమ్మ జాడ పూర్తిగా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన సమయం. వానరులు ఒక స్త్రీ ఆభరణాలు మాకు దొరికాయి, అవి సీతమ్మవో కావో మీరు చూడండి అని చూపించినప్పుడు లక్ష్మణుడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. కేయూరాల గురించి నాకు తెలియదు, కుండలాల గురించి నాకు తెలియదు, కానీ ఇవి మా సీతమ్మవే, పాదాల మువ్వలు, ఈ కాలి పట్టీలు మా సీతమ్మవే. నాకు ఎలా తెలుసు? నేను ప్రతినిత్యం మా వదిన సీతమ్మకి పాద నమస్కారం చేస్తాను, అందుకు నా సీతమ్మ పాద మువ్వలు నేను గుర్తుపట్టగలిగాను అని చెప్పాడు లక్ష్మణుడు. అది స్త్రీకిచ్చిన స్థానం. ఈ సంస్కారం లక్ష్మణుడికి ఎలా వచ్చిందంటే, సుమిత్ర వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెబుతుంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లినైనా నన్నుగా భావించి పూజించు. స్త్రీని గౌరవించమని, పూజ్య భావంతో చూడమని ఎవరు నేర్పాలి? తల్లి నేర్పాలి. స్త్రీయే స్త్రీని గౌరవించమని నేర్పాలి. ప్రతి స్త్రీ సుమిత్రలా ఉన్నప్పుడు ప్రతి పురుషుడు లక్ష్మణుడిలా ఎందుకు ఉండడు? ఎందుకు ఈ సమాజంలో అలజడులు చెలరేగుతాయి అనేది మనము రామాయణం ద్వారా గ్రహించాలి. అలాగే స్త్రీని గౌరవించని వాలి, అంటే బలవంతంగా రుమని చెరపట్టిన వాలి హతమయ్యాడు. ఎంతో మంది స్త్రీలను అపహరించిన వాడు రావణుడు, అతను కూడా 10 తలలున్నా హతమయ్యాడు. కానీ స్త్రీని గౌరవించిన వారు హనుమంతుల వారు. స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు మౌనం వహించి కొవ్వొత్తులు వెలిగించిన సంస్కృతి చరిత్ర మనది కాదు. లంకని దహించాడు హనుమంతుడు. కాబట్టి స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు సమాజం మౌనంగా ఉండటం కాదు, అంతలా స్పందించాలని హనుమంతుల వారు మనకు చెబుతున్నారు. అందుకే నేటికి సీతాశోక వినాశకః అని కీర్తింపబడుతున్నాడు. ఈ విషయాలు మనము రామచరిత ద్వారా తెలుసుకోవాలి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్క శ్లోకం చదివినా, ఒక్క అక్షరం చదివినా మహాపాతక నాశనం అవుతుంది. అలా అని ఒక్క అక్షరం చదివి మమ అనిపించుకోకుండా, ఒక్క శ్లోకం కూడా వదలకుండా రామాయణాన్ని మనం ప్రతినిత్యం అధ్యయనం చేయాలి అని నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. గౌరవించాలి, ఎలా గౌరవించాలని చక్కని ఉదాహరణతో ఎలా రామాయణంలో గౌరవింపబడ్డారు అని చక్కగా వివరించిన వైష్ణవికి సత్కరించవలసిందిగా కోరుతూ రామనారాయణం కుటుంబ సభ్యులు రమ్యశ్రీ గారిని కోరుతున్నాం. స్త్రీకి అన్యాయం జరిగితే కొవ్వొత్తులు వెలిగించే సంస్కారం మనది కాదు, తోల్ తీసే సంస్కారం మనది. అవునా కదా?